హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కార్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. దట్స్ మై లొకేషన్. సో ఐఎమ్ గోయింగ్ టు పిచ్ మై టెంట్ ఓవర్ దేర్. ఈరోజు ఇప్పుడు నైట్ 8 o'clock అవుతుంది. ఎంత సన్ ఉన్నాడు చూడండి. 9-10 అయినా కానీ సన్ ఇట్లా వస్తుంటాడు. సో కొండల పైన కూడా అంతా ఎండగా వస్తాను చూడండి. మాకు 8 అయింది కాబట్టి ఇంకొక 1 hour సన్సెట్ అయిపోతుంది. సో ఈజ్ గోనా బి టోటలీ డార్క్. సో ఎంత హర్రీ అయితే అంత హర్రీ అని చెప్పి నార్మల్గా అయితే ఒక లొకేషన్ సెలబ్రేట్ చూసుకున్నాను. సో ఇక్కడ చూడండి, క్యాంపింగ్ వేసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ. సో వీ నో నీడ్ టు వరీ అబౌట్ ద క్యాంపింగ్. సో మంచి క్రిస్టల్ క్లియర్ వాటర్ తాగడానికి. సో వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ బాగుంది ప్లేసు. ఇక్కడ వేసుకుందాం అనుకుంటున్నాను. మంచిగా ఉంది ప్లేస్. ఇక్కడైతే కొంచెం అనీవెన్గా ఉంది సర్ఫేసు, బట్ ఇట్స్ ఓకే, వేసుకోవచ్చు. సో ఓకే, బ్యాగ్ దింపేసి సో ఇది ఫుట్ ప్రింట్ కింద వేసుకోవడానికి. లాస్ట్ టైము నేనంతా కాల్చుకున్నాక ఏం చేయలేదు తెలియక మొత్తం ప్లాస్టర్ వేసాను, డక్ట్ టేప్తో కరిపించుకున్నాను. ఫుట్ ప్రింట్ దొరకట్లేదు ఇది ఈ టెంట్కి. సో ఇది ఇన్నర్ మెష్. ఇవి అల్యూమినియం స్టాక్స్, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్. ఇవి మామూలుగా మనకు వచ్చే మామూలు ఐరన్వి, స్టీల్వి ఉంటాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇవి చాలా స్ట్రాంగ్. రాళ్ళతో కొట్టినా కానీ వంగవు ఇవి, అందుకే అల్యూమినియం చాలా స్ట్రాంగ్. సో ఫస్ట్ వీటిని అయితే 4 స్టాక్స్ తీసుకున్నాను. ఈ 4 స్టాక్స్ని 4 సార్లు ఇప్పుడు వేసేస్తా చుట్టూ. ఇప్పుడు ఇవి పోల్స్, అల్యూమినియం పోల్లు. నా టెంటు పేరు నేచర్ హైక్ క్లౌడ్ 3. సో 3 మనుషులు పడుకునే టెంట్ ఇది, కానీ ఇద్దరైతే బాగా సఫిషియెంట్గా కంఫర్ట్గా పడుకోవచ్చు. చాలా బాగుంటుంది టెంటు. ఫ్రీ స్టాండింగ్ టెంటు. ఫ్రీ స్టాండింగ్ అంటే మనకి ఈ జస్ట్ ఈ పోల్స్తో కూడా నిలబడిపోతుంది, ఇంకేమీ కట్టాల్సిన పని లేదు. దాన్ని ఫ్రీ స్టాండింగ్ అంటారు. ఆ ఇన్నర్ మెష్కి ఇది పెట్టుకొని పోల్ని తర్వాత నా మ్యాట్కి ఉండేదానికి కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా. అప్పుడు ఈ రెండింటికి బాగా స్టిఫ్గా ఉంటుంది. ఈ హుక్స్ ఉంటాయి, ఈ హుక్స్ని జస్ట్ ఇలా పెట్టి ఇలా తిప్పడమే, అంతే, పట్టుకుంటుంది గట్టిగా. చూడండి, నేను ఎక్కడ రోపులతో కట్టలేదు, అయినా కానీ టెంట్ నిలబడిపోయింది జస్ట్ పోల్స్ వల్ల. సో దీన్నే ఫ్రీ స్టాండింగ్ టెంట్ అంటారు. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. నేను కొంచెం వెనకలు వేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా నాకు కావాలంటే వెనకల అంతే. నేను ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఫేసింగ్ కూడా ఇలా తిప్పుకోవాలనుకున్నా తిప్పుకోవచ్చు. సో ఎలా కావాలో అలా తిప్పుకోవచ్చు. నీకు ఇంకా గట్టిగా గాలికి తట్టుకోవాలంటే మాత్రం రోపులు కట్టాలి. ఎంత స్పేసియస్గా ఉంది. సో 3 అయితే పడుకోవచ్చు. ఇక్కడ ఒకరు, ఇక మధ్యలో ఒకరు, ఆ మూలకు ఒకరు. ఇలా మనం ఇన్నర్ మెష్ వేసుకొని కూడా పడుకోవచ్చు. ఇక్కడ జిబ్బు కూడా ఉంటుంది, ఇదిగోండి. సో ఇలా జిబ్బు వేసుకొని ఇలా కూడా పడుకోవచ్చు పడుకోవాలనుకుంటే. మీకు సమ్మర్లో వేడి గాలి రావట్లేదు, వేడిగా ఉంది అనుకుంటే ఇలా కూడా పడుకోవచ్చు. మంచిగా ఉంటుంది, ఏమి కాదు. ఇది కూడా చాలా బాగుంటుంది. మనం లేదు కొంచెం చలి పెడుతుంది అంటే పైనది వేసుకోవాలి, కవరు, టాప్ అంటారు దాన్ని. సో టాప్ వేసుకుంటే సెట్ చాలా బాగుంటుంది. చీప్ అండ్ బెస్ట్. నాకు అప్పుడైతే 120 pounds అలా పడింది టెంటు. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గిండొచ్చు, లేకపోతే పెరిగిండొచ్చు, చెప్పలేము. చీప్ అండ్ బెస్ట్లో అయితే మంచి టెంట్లు. కానీ ఇవి 3 season టెంట్లే, 2 or 3 season, 4 season టెంట్ కాదు. ఈ యూకేకి వెదర్కి పనికిరావు. బట్ మన ఇండియాలో అయితే మాత్రం చాలా బాగా పనికి వస్తుంది. నాకు హైట్ కూడా చాలా హైట్గా ఉంది. నేను లోపల కూర్చున్నా కానీ ఏం కాదు. చాలా పైన హైట్ 100 centimeters అనుకుంటాను. 100 centimeters అంత హైట్ ఉంటుంది.
హైట్ కూడా చాలా బాగుంది. మనిషి లోపల కూర్చొని మనకి ఎక్కువ చలి వర్షం పడుతున్నా లోపల కూర్చొని కూడా చేసుకోవచ్చు, వంట గింట ఏమో వేసుకోవాలన్నా కానీ. ఈ నల్లగా ఏందనుకుంటున్నారా, ఇవి కాలిపోయింది. కాలిపోతే డక్ టేప్ వేసుకున్నా. మొత్తం దీనికి బొక్కలు బొక్కలు ఉన్నాయి, కిందంతా అగ్గిపడి కాలిపోయి మొత్తం బొక్కలు బొక్కలుగా ఉన్నాయి. అందుకు డక్ టేప్ వేసుకున్నా, లేకపోతే ఏమైనా స్నేల్స్ లేకుంటే లీచెస్ వస్తాయేమో అని చెప్పి లోపలికి ఏ పురుగు పుట్ర రాకూడదని చెప్పి డక్ టేప్ వేసా. ఇది కూడా వెళ్ళిపోతూ ఉంది. మరి ప్రతిసారి నేనైతే ప్యాచ్ వర్క్ చేస్తూ ఉంటుంది. దీనికి టాపు దీని మీద కప్పేది 60D క్లాత్, ఇది 60D నైలాను, 60 నైలాను. సో టెంట్ మాత్రం చాలా బాగుంటుంది. నేచర్ హైక్ టెంట్, క్లౌడ్ అప్ 3% టెంట్, చాలా బాగుంటుంది. అంటే లైట్ వెయిట్, అప్రాక్సిమేట్లీగా ఒక 2.5 కిలోస్ అలా ఉంటుంది వెయిట్ కూడా. మొత్తం టెంటు అంతా ఫుట్ ప్రింటు, అల్యూమినియం పోల్స్, ఓవరాల్గా 3 kgs అలా ఉంటుంది అంతే. అదే మన సింగిల్ పర్సన్ టెంట్ తీసుకుంటే 1 కిలోనే ఉంటుంది. 2% అయితే 2 కిలోస్ అలా ఉంటుంది. ఇది 3% కాబట్టి కొంచెం వెయిట్. ఇక్కడ క్లిప్స్ ఉంటాయి దీనికి. ఈ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తే అయిపోయాయి. ప్రతిదానికి 4 చోట్ల 4 ఇలా క్లిప్ వేస్తే సెట్. ఇది పైన టాప్ వేసేసాను. ఇప్పుడు దీనికి ఇగో నా దగ్గర పారాకార్డ్స్ ఉన్నాయి, పారాకార్డ్స్ రోప్స్ ఉన్నాయి. సో ఈ రోపులతో కట్టేద్దాం. గాలి వస్తే ఊడిపోకుండా ఉండడానికి వేస్తాము. మామూలుగా అయితే అవసరం లేదు, కానీ కంపల్సరీ వేసుకోవాలి గాలికి. దగ్గర కొన్నే ఉన్నాయి అల్యూమినియం స్టాక్స్, అందుకే కొన్ని వేసిన. ఇంకా కొన్ని పోగొడతా ఉంటాయి, అక్కడ ఉంటే అక్కడ వేసుకుంటూ ఉంటాం కదా, పోగొట్టబోతూ ఉంటాయి. బట్ ఇప్పుడైతే టెంట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. జిబ్బునంతా ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఇది ఉంటుంది, దీంతో లాక్ చేసేయచ్చు ఇలా. అయిపోయి ఇక్కడ కూడా నీ షూస్ ఏమైనా ఉన్నా కానీ మనం ఇలా షూస్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు, మన బ్యాక్ ప్యాక్. రాత్రి పడుకోవడం ముందర లోపల మనం ముగ్గురు ఫుల్ అయిపోయాం అనుకోండి, సో బ్యాక్ ప్యాక్లు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది 65 లీటర్ బ్యాగు, ఆల్మోస్ట్ నా నడుము అంత హైట్ ఉంటుంది ఈ బ్యాగు. సో ఈ బ్యాగ్ కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది నీట్గా చూడండి. ఇలా బ్యాగు లోపల బ్యాగ్ కూడా పెట్టుకొని మనం తర్వాత జిప్ వేసుకొని కూడా పడుకోవచ్చు. నైట్ టైము ఇది తీసుకొని ఇలా జిప్ వేసుకొని ఇంకా 2-3 బ్యాగులు కూడా వెళ్ళిపోతాయి, ఇలా వేసుకోవచ్చు. నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసిన ఎంత స్పేస్ ఉంది చూడండి. ఇంకా ముందర నా షూస్ ఇక్కడ పెట్టినా ఇంకా బ్యాగులు అయితే ఇక్కడ పడతాయి. చాలా స్పేసియస్గా ఉంటుంది, ఇక్కడ చాలా స్పేస్ అయితే ఉంటుంది ముందర అయితే. ఇది డెక్కత్లాంది క్లోజ్డ్ సెల్ ఫోమ్ అంటారు. సో ఇది ఫోమ్ది, సో లైట్ వెయిట్ ఉంటుంది. మహా అయితే 200 గ్రాములు ఉంటుంది అంతే. పడుకోవడానికి చాలా బాగుంటుంది. దీని R వాల్యూ 2.2, చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకోసారి చెప్తాను. సో బిగ్ యాగ్నిస్ ర్యాపిడ్ SL స్లీపింగ్ మ్యాట్. సో విచ్ దిస్ R వాల్యూ ఈజ్ 4.8 అండ్ రెగ్యులర్ వైడ్. ఇది చాలా వైడ్గా ఉంటుంది, ఫుల్ కంఫర్ట్ లెంత్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ బాగా ఇన్సులేషన్ భలే ఇస్తుంది. ఇన్ఫ్లేటబుల్, ఇది గాలి ఊపాలి. సో గాలి ఊపేకి నా మిషను, సో దీంతోనే ఊపుతాం మామూలుగా అయితే. కానీ ఈసారి గాలి ఊపడానికి ఓపిక లేక నేనేం చేస్తున్నానంటే దీన్ని వేసి ఊపేది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఒక మిషన్ ఉంది, చిన్న మిషను, దాంతో వేసేస్తుంది, ఊపేస్తా. ఫ్లెక్సిటైల్ కంపెనీది దీది. సో ఇన్ఫ్లేటబుల్ అండ్ డిఫ్లేటబుల్ రెండు చేయొచ్చు దీంతో. ఛార్జబుల్ C టైప్ ఛార్జర్ ఉంటుంది ఇక్కడ. సో ఛార్జింగ్ పెడితే ఒకసారి ఛార్జింగ్ పెడితే 30-40 స్లీపింగ్ బ్యాగులు పెట్టుకోవచ్చు. అండ్ ఇగో దీనికి మనకి ఇది అడాప్టరు. సో ఈ అడాప్టర్ ఫిక్స్ చేసేసి ఇందులో. సో ఇది ఇన్ఫ్లేటబుల్ యూతల సైడు. సో ఇన్ఫ్లేటబుల్ దానికి అడాప్టర్ ఫిక్స్ చేసేసి ఇది అవుట్. సో అవుట్ ఇది మూసేద్దాం, ఓలు. ఈ అవుట్ మూసేసి ఇది ఇన్సైడ్ దాంట్లో వేసేసేయాలి. అవుట్ ఇన్ దాంట్లో వేయాలి గాలి. సో వేసేసి ఆన్ చేస్తే అయిపోయి చూడండి, 2 నిమిషాల్లో అయిపోతుంది ఇది.
చూడండి ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. డన్. సో ఫుల్గా కట్టేసుకున్నా. ఇలా పడుకోవాలన్నా కానీ చాలా బాగా ఎచ్చగా పడుకోవచ్చు, అంత కంఫర్ట్గా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఒకరు పడుకుంటాం, దీని మీద ఒకరు పడుకుంటాం. ఇదే ఈరోజుకి మా ఇద్దరికి. ఇప్పుడు మనం అడుగుదాం, ఆవలిస్తా అన్నాడు అని. ఎలా ఉంది శివ? చల్లగా ఉంది. ఫస్ట్ టైం మనోడు అంటే ఇండియాలో చాలా ట్రిప్లు వేసాడు. యూకేకి రీసెంట్గా వచ్చాడు, జస్ట్ 1 మంత్ అయింది. 1 మంత్ అవగానే స్కాట్లాండ్కి వేసుకొచ్చాను చుట్టుకొండల్లో. ఈరోజు లేట్ అయిందని చెప్పి ఇప్పుడు ఏదో మేము టెంపరీగా వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనోడు కొంచెం చలి పెడుతుందంట, పోయి ఇప్పుడు బ్యాగులు గీగులు అన్నీ ఎత్తుకొచ్చి క్యాంప్ ఫైర్ వేసుకొని కొంచెంసేపు చలి కాచుకుంటాం. ఈరోజు సోమవారము, మేము మనోడు నాన్ వెజ్ తిండు. సో ఇప్పుడైతే ఇగో వెజిటబుల్ రైస్ తెచ్చుకున్నాము. ఏం లేదు, ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటారు. అంటే ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్గా తినాలి, ఫాస్ట్గా పోవాలి అన్నట్టుగా అంతా ఫాస్ట్. ఇప్పుడంతా ఫాస్ట్గానే తయారవుతుంది. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింటారు దీంట్లో. ఈ జస్ట్ ఈ రైస్ని మనం వేడి నీళ్ళలో కలుపుకొని, వేడి నీళ్ళలో వేసుకొని కొంచెం వేడి చేసుకొని తినేయాలి. ఇది రైసు, వెజిటబుల్ రైస్. అండ్ ఇక్కడైతే కొన్ని వింగ్స్ పెట్టాను, ఇక్కడ చూడండి వింగ్స్. అండ్ రైస్ ఇక్కడ వాటర్ ఉడుకుతుంది. ఈ వాటర్ ఉడికిన తర్వాత దీంట్లో వేసేస్తాయి ఈ రైసు. ఈరోజు వంట యూకేలో వెదర్ సమ్మర్ అయినా చలి ఉంటుంది, వింటర్ అయినా చలి ఉంటుంది, మూన్సూన్ అయినా చలి ఉంటుంది, ఏ సీజన్ చూసినా చలి ఉంటుంది. చలి వర్షం కామన్. స్లీపింగ్ బ్యాగ్ వేసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు లే డౌన్ నౌ. సో దిస్ టైమ్ టు సే గుడ్ నైట్ ఎవ్రీవన్. సీ టుమారో. హలో, గుడ్ మార్నింగ్. టుడే వీ హ్యావ్ వెరీ నైస్ డే. ఎంత బాగుందంటే అంత బాగుంది. బయట వ్యూ అయితే చూస్తానే జూ అంటుంది. కొండలు ఎండ కనబట్లేదు, అంత పైన పెద్ద పెద్ద కొండలు చూడండి. రాత్రి చాలా బాగా పడుకున్నాము, అంత చలి లేదు. ఓకే, సూపర్ అంటే సూపర్ నిద్ర వచ్చింది. చాలా బాగా వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లేస్ అయితే 7 సిస్టర్ బ్యాక్ సైడ్. ఎవరైనా క్యాంపింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం 7 సిస్టర్ బ్యాక్ సైడ్ కార్ కూడా వచ్చేస్తుంది, పక్కనే కార్ కూడా ఆపుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది యాక్సెస్ కూడా. ఫ్రీ క్యాంపింగ్ ప్రశాంతంగా చేసుకోవచ్చు, హోటల్ గిటెల్ లేకున్నట్టుగా. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా బాగా వెచ్చగా ఉంటుంది. బయట కూడా వెదరు 12 degrees, 11, 12, 13. ఈరోజు ఇప్పుడైతే మాకు 8 degrees ఉంది. బట్ కొద్దిసేపు తర్వాత 15 కూడా అవుతుందంట ఈరోజు మధ్యాహ్నానికి. సో నేను డిస్క్రిప్షన్లో దీని లొకేషన్ కూడా ఇస్తాను, కావాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్ పాయింట్. ఎవరైనా రావాలనుకుంటే అయినా ఇక్కడ వేసుకోండి, చాలా బాగుంది వ్యూ అయితే. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఫ్రెష్గా స్నానం చేసినాం మంచిగా. ఇక్కడ చూడండి టాయిలెట్స్ ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. £1 పెడితే స్నానం చేయొచ్చు, హాట్ వాటర్ వస్తుంది. వాష్రూమ్కి బాత్రూమ్ అన్నీ ఫ్రీ. ఓన్లీ స్నానం చేయడానికి మాత్రమే £1 కట్టాలి. సో ప్లేస్ వచ్చి కింగ్స్ హోటల్ దగ్గర. ఎవరైనా క్యాంపింగ్ వేసుకునే వాళ్ళకి స్నానం చేయాలి, టాయిలెట్ పోవాలి అనుకుంటే మాత్రం కింగ్స్ హోటల్ దగ్గర ఫ్రీ. చాలామంది వస్తున్నారు ఇక్కడంతా, ట్రెక్కర్స్, కుప్పలు తెప్పలు ట్రెక్కర్స్. చాలా బాగుంది. ఇదైతే ఒక చిన్న డీర్ కూడా కనబడుతుంది చూడండి, చిన్నది కాదు చాలా పెద్దది. మంచు కొండలు, పైనంతా మంచు, ఎండ బాగా కాస్తుంది, సూపర్ ఉంది వెదరు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ట్రెక్కింగ్ వెళ్తున్నాము. స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రెక్. సో మేము వెళ్ళబోయే ప్లేస్
ఒక్క 2 నిమిషాల్లో రివీల్ చేస్తున్నాం.